మధ్యలో మా అమ్మ నాన్న ఎందుకు తీస్తున్నారండి? మీరు మంచిగా ఉంటే వాళ్ళు ఏదంటే అది పెట్టేటోళ్ళు కదా, మీకు ఏం తక్కువ వేసినాక ఇట్లా చేస్తున్నారు? ఏందే నీ అయ్యవ జోలు తీస్తాడు, మొత్తం రేషం పొంగిపోతుంది. ఇగో నా ఇంటికి వస్తాడు బరాబరే, వాడు పెట్టే సొమ్ము వాడు. ఇంకొకసారి వాళ్ళ జోలు తీసినావు అనుకో తలకాయ బల్లెంగా ముందే చెప్తానా. అదేనండి, మీరు తాగిన దిగేదాకా అనడానికి మా వాళ్ళని కలకలు దొరికింది కదా. ఏందైతే ఇప్పుడు మీ అయ్యవ్వకు భయపడాలా నేను వాళ్ళకు? ఇగో నీ అన్నగాడు నీ అయ్యవ్వ మీ వాళ్ళందరూ నాకు ఇగో నా బొచ్చుతోటి బరాబరే. నీ అవ్వ నిన్ను ఎప్పుడైతే చేసుకున్నాడో అప్పటి దరిద్రం పట్టింది లేకిన ముఖం దానా. ఏమండి, మీరు తాగండి తిరగండి, మీ ఇష్టం ఉన్నట్టు చేయండి, కానీ మా వాళ్ళు ఏమనక ముందే వాళ్ళని ఏమనకండి. ఏందో ఇందాక చేదో పాప అనుకున్నట్టు ఎక్కువ ఇంకోసారి ఎందుకేమంత ఎరుగుబావుడు నువ్వు? చెల్లె అక్క ఫోన్ చేసి మాట్లాడినావా? మాట్లాడినా అన్న, అది గుడికి వెళ్దాం అనుకున్నదంట కానీ వెళ్ళలేదంట. ఎందుకు చెల్లె, ఎందుకు వెళ్ళారు గుడికి? నాకు ఫోన్ చేస్తే నేను తీసుకుపోతాను కదా. నీకు బావ గురించి తెలిసిందే కదా అన్న, నైట్ తాగి పొద్దున లేవలేదంట. చె ఈ పెద్దబాబు మారాడు చెల్లె, ఎప్పుడు చూసినా తాగుడు ఊళ్ళో తిరుగుడు తప్ప. ఆ చిన్న బాబు చూడు చక్కగా ఆర్మీలో జాబ్ చేసుకుంటాడు, ఆయనే బావ అంటే. అసలు పెద్దోడా అట్లా బావ గురించి మాట్లాడు తప్పు కదా, ఆయనే చిన్నగా మారుతాడు. ఏందమ్మా నువ్వు కూడా అట్లా అంటావు? నాకు అర్థం కాక. ఇప్పుడు మాత్రం అని చెప్పి 4 సంవత్సరాలు అవుతాను, ఇంతవరకు మారలేదు. చెల్లె రాక ఎన్ని నెలలు అవుతా మా ఇంటికి? 6 నెలలు అవుతుంది. సరేరా పెద్దోడా, నువ్వు కోపానికి రాక ఒకరోజు అందరం పోయి చెల్లెని చూసొద్దాం. చేయమ్మా, నేను రాను వాళ్ళ ఇంటికి. పోతే మీరు పోలి ఆయన చూస్తే నాకు ఎట్లా కంపెనీ అనిపిస్తాను. రాను వాళ్ళ చక్క. ఏంద్రా అన్న అట్లా అంటున్నావు? 2 బావలు ముద్దుల బామర్దివి నువ్వు. 2 బావలు 2 కళ్ళ లాంటి వాళ్ళు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి కదా అన్న. చెల్లె 2 బావలు కళ్ళంటలు అన్నావు కదా, పెద్ద బావ ఏ కన్నా చెప్పు, ఆ కన్నా ఉడబీక్కుంటాయి. అబ్బో ఇట్లా మాట్లాడినా రేపు బావ అని చుట్టూ తిరుగుతారు. చెల్లె ఆ పెద్ద టాపిక్ తీయకు, నా కోడలు ఎడుతుంది. ఆ షాప్ కన్నా పట్టుకుపోతా చుట్టూ పంప.